కూడా కాంగ్రెస్ హావా కొనసాగుతుంది. ప్రస్తుతం మొత్తం 2 రౌండ్ ఫలితాలు వెలువడనుండగా మొదటి రౌండ్ ఫలితం వెలువడింది. మొదటి రౌండ్ లో దాదాపు కాంగ్రెస్ అభ్యర్థుల హావా కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో కూడా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి నుంచి కూడా మన జీ తెలుగు న్యూస్ ఓటరు నాడిని పట్టుకున్నాము. ఓటింగ్ నుంచినప్పటి నుంచి కూడా మనం వరుసగా కథనాలు లైవ్లు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నాము. ప్రధానంగా మనం చెప్పినటువంటి రిజల్ట్ ఇవాళ చాలా స్పష్టంగా వచ్చింది. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాము. అదే పరిస్థితి కొనసాగుతుంది. వార్డుల వారిగా కూడా ఏ వార్డు గెలుస్తాయని చెప్పినటువంటి క్రమంలోనే ఆ వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తా ఉంది. ప్రస్తుతం కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా మొత్తం కూడా ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ 12 గెలవగా బీఆర్ఎస్ 7 స్థానాలు గెలిచింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. కల్లూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మనం ఇంకో మున్సిపాలిటీకి చూసుకుంటే సత్తుపల్లిలో కూడా ఆల్మోస్ట్ మొదటి రౌండ్ ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యంలో మొదటి రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత ఉంటుంది. ప్రస్తుతం ఇంకా 2వ రౌండ్ ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపే ఇంకా మొగ్గు చూపేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులు మధిర మున్సిపాలిటీలో ఉండగా 21 వార్డుని కాంగ్రెస్ గెలుచుకుంది. ఒకే ఒక వార్డులో మాత్రం బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క మొత్తం అన్ని తానే వివరించారు. పూర్తిగా మధిర మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం అనేక వ్యూహాలు రచించారు. అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచార నుండి అన్ని కూడా బట్టి దగ్గరుండి చేసుకొని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకునే దాంట్లో బట్టి కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. భారీ మెజార్టీతో కూడా అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మనం మరొక మున్సిపాలిటీ చూసుకుంటే వైరా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వైరా కొంత టఫ్ ఉంటుందని మొదటి నుంచి మనం భావించుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దాంట్లో వైరాలో 20 వార్డులు ఉన్నాయి కదా యాకేష్, ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎన్ని కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ కి వైరాలో ఇంకా కొనసాగుతుంది. 1-2 వార్డులు ఫలితాలు తెలియాల్సి ఉన్నటువంటి సమయంలో ప్రస్తుతానికి వైరాలో 12 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. పూర్తి స్థాయిలో తన పట్టును సాధించినట్టు వైరాలో తెలుస్తా ఉంది. ఇంకా మిగతా స్థానాల్లో అటు సిపిఐ 1 ఇండిపెండెంట్ అభ్యర్థి 1 గెలిపోతారు. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినట్లు గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. వైరాలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైరా మున్సిపాలిటీకి సంబంధించి మొదటి నుంచి కూడా కొంత అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్యన పోటాపోటీగా ఉండే ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ వైరాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక సత్తుపల్లికి సంబంధించి సత్తుపల్లిలో కూడా ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ వైపే పూర్తిగా గాలి ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ వార్డు సభ్యులు కూడా ఇటు మొదటి రౌండ్ లో వెలువడ్డటువంటి ఫలితాల ప్రకారం భారీ మెజార్టీతో కూడా వార్డు సభ్యులు గెలిచారు కాంగ్రెస్ తరఫున. ఇంకా మిగతా రౌండ్స్ ఇంకో రౌండ్ ఉంది కనుక ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. అది కూడా కాంగ్రెస్ కు కొంత అనుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా 5 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ చైర్మన్లను కైవసం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అదే కొనసాగుతుంది. ఎదురాపురంలో కూడా కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నియోజకవర్గంలో పాలేరు నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఎదులాపురం మున్సిపాలిటీ. ఈ ఎదులాపురం మున్సిపాలిటీలో కూడా పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యత కనపరుస్తుంది. అన్ని వార్డుల్లో కొన్ని వార్డులు ఒక బీఆర్ఎస్ ప్రస్తుతం మొదటి రౌండ్ ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఒకే ఒక వార్డు ఇక్కడ గెలిచింది. కాంగ్రెస్ మాత్రం మొత్తం 9 వార్డులు ఇక్కడ గెలిచింది. మిగతా చోట్ల ఒకటి సిపిఐ గెలిచింది. మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ గెలిచినటువంటి. అశ్వారావుపేటలో ఏంటి, అశ్వారావుపేటలో 22 వార్డులు ఉన్నాయి కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎన్ని గెలుపున్నాయి? అశ్వారావుపేట కూడా పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. అశ్వారావుపేట మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది. పూర్తిగా కూడా అక్కడ ఆధిక్యత కాంగ్రెస్ కనబరిచింది. అక్కడ ఇంకా పూర్తిగా అయితే అశ్వారావుపేటలో కాంగ్రెస్ బాగా వేసింది. మున్సిపాలిటీ చైర్మన్ ని కూడా కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఏ పార్టీ ముందంజలో ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అక్కడి నుంచి
తిరుపతిరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి స్పందన, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు అయితే ప్రక్రియ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు వరకు అశ్వాపురం నూతనంగా ఏర్పడినటువంటి అశ్వారావుపేటలో అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ విజయకేతన ఎగరేసిందని చెప్పాలి. దాదాపు 22 డివిజన్లలో